కృష్ణ సందేశం. కృష్ణ 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 అన్న శబ్దమే దివ్యమైంది. ఇంతటి దివ్యనామాన్ని పెట్టింది ఆ కృష్ణుడికి. కృష్ణుడి పేరు పెట్టింది ఆ యాదవుల గురువు గార్గ మహర్షి. శ్రీకృష్ణుడు శిష్ట రక్షణ, దుష్ట శిక్షణ, ధర్మ సంస్థాపన కోసం అవతరించిన భగవంతుడు. శ్రీకృష్ణ జననమే ఒక అద్భుతమైనది. జననం నుండే నేను మానవుణ్ణి కాను భగవంతుణ్ణి అనే భావం ప్రతి పలుకులో, ప్రతి పనిలో ప్రస్ఫుటం చేస్తూ ఉంటాడు. తన రాకముందే మరి తన మాయను ఈ లోకానికి రప్పించటం, పుట్టిన పిమ్మటే అందరినీ మైకంలో పడేసి కారాగారం నుండి బయటపడటం, 2 పాయలుగా యమునా నది చీలి వసుదేవునికి దారి ఇవ్వటం, తనకు ఆడపిల్ల పుట్టిన విషయంగానే బిడ్డను తీసుకుపోయి మగపిల్లవాడిని తన పక్కన పెట్టిన విషయంగానే యశోదమ్మకు తెలియకపోవటం, అన్నీ పరమాద్భుత సంఘటనలే. అలానే బాల్యం నందే పూతనని సంహరించటం, మద్ది చెట్ల రూపంలో ఉన్న నలకోబర మణిగ్రీవులకు శాప విమోచనం చేయటం, కాళీయ మర్దనం, వస్త్రాపహరణం మొదలైన పరమాద్భుత ఘటనలన్నీ కూడా భగవంతుని యొక్క బాల్య లీలలే. పరమాత్మని లీలలన్నీ పారమార్థిక సందేశాలే. ఇవన్నీ కూడా పరమార్థ సందేశాలే. బాహ్యంగా కనపడేది ఒకటి, దానిలో ఉన్నటువంటి అంతరార్థం ఒకటి, పరమార్థం ఒకటి. అలా ఎన్నో అర్థాలు ఉన్నాయి. మనకి బాహ్యార్థాలే తెలుస్తాయి కానీ అంతరార్థాలు తెలియవు. అవి తెలుసుకున్నప్పుడు దాని యొక్క అర్థము, పరమార్థము తెలిసి నడుచుకుంటే వాడికి ముక్తే వస్తుంది. ఓం దేవకీ గర్భ సంజాతాయ నమః, ఓం యశోదేక్షణ లాలితాయ నమః అని. కృష్ణుడు 2 తల్లుల ముద్దు బిడ్డ. దేవాది దేవుని కన్నది దేవకీ మాత అయితే దేవాది దేవుని దివ్యలీలలను చూచింది యశోదామాత. యశోదామాత కాంచిన దివ్య దర్శనాల్లో ఒకటి. ఓ దినం ఎప్పటిలాగానే కృష్ణుడు బలరామ గోప బాలకులతో కలిసి ఆడుకుంటూ మట్టి తిన్నాడు. మట్టి తిన్నట్లు గోప బాలకుల ద్వారా తెలుసుకున్న యశోదమ్మ కృష్ణుని పిలిచి మందలించింది. మందలిస్తే ఏమన్నాడు వినని, అమ్మా, మన్ను తినగానే శిశువును యాకొంటినో వెర్రినో నమ్మంజూడకు వీరి మాటలు మదిన్ నన్నీవు కొట్టంగా వీరి మార్గంబు ఘటించి చెప్పెదరు కాదేనిన్ మదీయాస్యగంధ మాఘ్రాణము చేసి నా వచనములు తప్పైన దండింపవే. అంటే నేనేమన్నా చిన్నపిల్లనా? మరి వీళ్ళ మాటలు నమ్మకు, నువ్వు నన్ను కొడుతుంటే వీళ్ళు చూడాలని చెప్తున్నారు, నా నోరు వాసన చూసి చెప్పు, నేను నిజంగా తిన్నట్టయితే దండించు అని నోరు తెరిచి చూపించాడు. చిన్ని కృష్ణుని నోటిలో చరాచర సృష్టినే కాంచిన ధన్యమాత యశోదమ్మ. కృష్ణ నామ మహత్యం గురించి చెప్తున్నారు. ఆ తల్లికి విశ్వరూపాన్ని నోట్లోనే చూపించాడు, విశ్వం అంతటిని. కృష్ణ నామం యొక్క మహత్యాన్ని ఇప్పుడు చెప్తున్నారు. సుగతిని కల్పించగల శక్తివంతమైన నామం కృష్ణనామం. కృష్ణ దివ్యనామం చాలు కష్టాలన్నీ పోవటానికి. మానవులు తెలిసి కొంత, తెలియక కొంత కొన్ని పాపాలు చేస్తూనే ఉంటారు. మరి పాపాలు పోవటానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ఎలా చేసుకోవాలి అంటే కృష్ణనామంతో చేసుకోవాలి. నామ్నాం ముఖ్యతరం నామ కృష్ణాఖ్యం మే పరంతప ప్రాయశ్చిత్తమశేషాణం పాపానాం మోచకం పరం. కృష్ణ కృష్ణేతి కృష్ణేతి యో మాం స్మరతి నిత్యశః జలం హిత్వా యథా పద్మం నరకాదుద్ధరామ్యహం. కృష్ణ కృష్ణాయని నిత్యం జపిస్తే చాలు, నీళ్లల్లో ఉన్నా కూడా తడి
బురద అంటని పద్మంలాగా ఆ కృష్ణనామం జపించిన వాళ్ళు నరకలోక బాధలు లేకుండా ఉద్ధరింపబడతారు. ఆ నామ మహిమ అంతటిది. కృష్ణ కృష్ణేతి స్వపన్ జాగ్రత్ ఉరజంస్తదా యో జల్పతి కలౌ నిత్యం కృష్ణరూపీ భవేద్ది సహా. కృష్ణ నామాన్ని స్వప్న జాగ్రత్త అవస్థల్లో అనునిత్యం ఎవరైతే జపిస్తారో వారు స్వయంగా కృష్ణస్వరూపాన్ని పొందుతారు. అంటే 3 అవస్థల్లో, అంటే స్వప్నావస్థ, జాగ్రత్త అవస్థ, సుషుప్తి అవస్థలో ఏమీ స్మరించలేం కదా. అంటే ఈ అవస్థలు ఉన్నంతసేపు ఎవరైతే కృష్ణనామాన్ని జపిస్తుంటారో వాళ్ళు కృష్ణుడే అయిపోతారు అని చెప్తున్నారు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇది షోడశకం నామ్నాం కలి కల్మష నాశనం నాతః పరతరోపాయ సర్వవేదేషు దృశ్యతే. ఈ నామం కలి కల్మషాల్ని నాశనం చేసేటువంటి నామం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనే 32 అక్షరాలను కలిగిన షోడశ నామ మంత్రమే కలియుగ దుష్ట ప్రభావాల నుండి రక్షిస్తుంది. 32 అక్షరాలు కలిగిన నామం దుష్ట ప్రభావాల నుండి రక్షిస్తుంది. వేదాలన్నిటినీ కూడా వెతికినా కూడా ఈ మహామంత్రానికి మించింది మరొకటి దొరకదు, లేదు అని చెప్తున్నారు. కృష్ణ నామం యొక్క మహిమను, కృష్ణుని యొక్క జన్మ యొక్క గొప్పతనాన్ని, ఆ మహిమని, మరి ఆయన చేసిన లీలల్ని, 2 తల్లుల ముద్దుల బిడ్డగా 2 తల్లుల్ని ఉద్ధరించాడు. మరి ఎన్నో సంఘటనల్లో ఆయన మనకు బాహ్యంగా భగవంతుడిలా అనిపించాడు. మామూలు వాళ్ళు ఎవరు కూడా అటువంటి వాటిని ఎదుర్కోలేరు, ఆ సంఘటనల నుండి బయటపడలేరు. అటువంటి పరమాత్మ గనక ఆయన అలా దాటుకుంటూ వచ్చాడు. మరి మనకి ఆ సంఘటనల్లోనే బాహ్య స్మృతే కాకుండా అంతఃస్మృతి కూడా కలిగి ఉన్నట్లయితే వాటిలో ఉన్న అంతరార్థాన్ని తెలుసుకుంటే ముక్తిధామాన్ని చేరతారు. కృష్ణనామం యొక్క మహత్యం అటువంటిది అని మనకి చక్కగా తెలియజేశారు. సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు.